అందరికీ. సో ఈరోజు హర్షిత మన ముందున్నారు. తను సిపిసి ఎగ్జామ్ 91%తో క్రాక్ చేశారు. సో తన ఎక్స్పీరియన్స్ థాట్ ఫ్లోస్లో ఎలా జరిగింది అని షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హర్. హాయ్ హర్షిత, ఎలా ఉన్నారు? ఓకే, సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ వ్యూవర్స్. హాయ్, నా పేరు హర్షిత. నేను సిపిసిని 91%తో క్రాక్ చేశాను. నాది గ్రాడ్యుయేషన్ యాక్చువల్గా బీఫార్మసీ అండ్ ఐమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. కంప్లీట్గా చెప్పాలంటే ఐమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్. మెడికల్ కోడింగ్ సెక్టార్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ అవుతున్న ప్రాసెస్లోనే నేను నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టు ఫార్మా ఫీల్డ్. సో ఇంకా ఫీల్డ్స్ ఏమున్నాయని చెక్ చేసుకుంటే మెడికల్ కోడింగ్ అనేది మంచి ఫీల్డ్ అని నాకు తెలిసింది రీసెర్చ్లో. సో మా సీనియర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళు ఆల్రెడీ థాట్ ఫ్లోస్లోనే వాళ్ళు సర్టిఫైడ్ ఉన్నారు. సో దే సెడ్ ఇట్స్ ద బెస్ట్ అని. సో వాళ్ళ రిఫరెన్స్తో నేను వచ్చాను అనమాట ఇక్కడికి. ఓకే, థాట్ ఫ్లోస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కెన్ యూ షేర్ ఇట్ విత్ us? యాక్చువల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు మాత్రం. నేను ద బెస్ట్ చూస్ చేసుకున్నాను అయితే నాకు అర్థమైంది. నాకు సో మెనీ రీజన్స్ వల్ల ఐ చూస్ థాట్ ఫ్లోస్. సో ఇట్స్ ద బెస్ట్. ఓకే, లైక్ మెంటర్స్ ఎలా హెల్ప్ చేశారు మీకు ట్రైనింగ్ అప్పుడు? ట్రైనింగ్ పీరియడ్లో మెంటర్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. ఎస్పెషల్గా నా మెంటర్ అయితే వర్ష మ్యామ్. వర్ష మ్యామ్ చాలా క్లియర్గా ఉంటారనమాట, ఏం చెప్పాలి ఏంటి అనేసి. సో ఆవిడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి డౌట్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. మనకి ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగినా క్లియర్గా చెప్తారు, మనకి ఎన్నిసార్లు అర్థం అవ్వకపోయినా. ఇంకా పవిత్ర మ్యామ్ కూడా నన్ను ప్రాక్టీస్ సెషన్స్లో చాలా హెల్ప్ చేశారు డౌట్స్ ఉన్నట్టు. మెంటర్స్ అయితే ఇక్కడ చాలా గుడ్. అసలు వర్ష మ్యామ్ అండ్ పవిత్ర ఇద్దరు చాలా బాగుంటారు, చాలా బాగా చెప్తారు. ఈ డౌట్ ఉన్నా ఎంత కావాలంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ట్రైనింగ్ సెషన్స్ అప్పుడు మీకు యూస్ఫుల్ అయిన థింగ్స్ ఏంటి ఇన్స్టిట్యూట్లో? ఎస్పెషల్గా చెప్పాలంటే ప్రాక్టీస్ ల్యాబ్లో నెక్స్ట్ మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది ఫస్ట్. సో మనం ఒక 4 hours ఒక దగ్గర కూర్చోాలంటే రియల్గా చాలా కష్టం. నా వల్ల అయితే ప్రాక్టికల్గా అస్సలు అవ్వదు. సో నేను ఆ 4 hours మెయిన్ కూర్చోడానికి నెక్స్ట్ బుక్స్, మనం బుక్స్ క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టిట్యూట్లో అక్కడ ప్రాక్టీస్ ల్యాబ్స్లో ఏ బుక్స్ ఇష్టంకి ఆ బుక్స్ ఉంటాయి. సో మనకు అక్కడ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు కూడా అదే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫియర్ లేకుండా ఉంటుంది. హర్షిత, చాలా మంది స్టూడెంట్స్ నుంచి నేను విన్న కన్సర్న్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు అని. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇట్ అండ్ క్రాక్ ద సిపిసి విత్ అ గుడ్ పర్సంటేజ్? యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇన్స్టిట్యూట్లోని మాక్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రాక్టీస్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డైలీ అసెస్మెంట్స్ ఉంటాయి. మీకు ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు అసెస్మెంట్స్ ఉంటాయి. అవి ఫస్ట్ చాలా బాగా హెల్ప్ చేశాయి నాకు. సెకండ్గా ప్రాక్టీస్ ఎగ్జామ్స్. అవి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మాక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి జనరల్గా 100 marks, కానీ ప్రాక్టీస్ సెషన్స్ అని 50 marks. సో మనం ఎక్కువ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్లో. తర్వాత మాక్ పేపర్స్ ఉన్నాయి. సో మాక్ పేపర్స్ వల్ల ఏంటంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. నాకైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే నాకు టైం మేనేజ్మెంట్ నేర్చుకునేది మాత్రం మాక్ పేపర్స్ వల్లే. సో మాక్ పేపర్స్లో ఏంటంటే నాకు ఎగ్జామ్లో యాక్చువల్గా 4 hours టైంకి నాకు 3.5 hours ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా 1/2 hour నేను రివ్యూ చేసుకున్నాను, నాకు వర్క్ అయింది. సో థాట్ ఫ్లోస్లో ఈ మాక్ పేపర్స్ వల్ల రివ్యూ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో హర్షిత, మీరు చెప్పారు కదా నాకు సిస్టమ్ ప్రాక్టీస్ బాగా హెల్ప్ అయింది మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? రియల్ టైంలో మీరు సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది? టైం మేనేజ్మెంట్ కుదిరిందా? లెవెల్ మ్యాచ్ అయిందా? యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎక్కువ డిఫరెన్స్ అనేది తెలియలేదు. ఇక్కడ నేను మ్యాక్సిమం 3.5 hours కంప్లీట్ చేసుకునేదాన్ని, రివ్యూ చేసుకునేదాన్ని. సో అక్కడ కూడా నాది 3.5 hours ఇంచుమించు కంప్లీట్ అయింది. రివ్యూ అన్ని 100 questions మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి హెల్ప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సేమ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో మనకి అక్కడికి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బెన్స్ ఉండదు. సో మనం ఆ ప్రాసెస్కి అలవాటు అయి ఉంటాం కాబట్టి ఇంకో వేరే వైపు థాట్ వెళ్ళదు అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ సిస్టమ్ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ చేసింది నాకు. ఎగ్జామ్ డే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా మంది నర్వస్గా ఫీల్ అవుతారు కదా. సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఎగ్జామ్ క్రాక్ చేయగలిగారు? యాక్చువల్గా నాకు కూడా చాలా నర్వస్ ఉండింది. కానీ నేను తెలీదు ఆ కరేజ్ నా నుంచి ఎక్కడ వచ్చిందో తెలీదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే టెన్షన్స్ అంతా ఫ్రీ అయ్యాను. మ్యాక్సిమం నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే నాకు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ క్వశ్చన్స్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో ఇట్ హెల్ప్ మీ అలాట్. హర్షిత, మీరు ఎంత కరేజ్తో రాశాను ఎగ్జామ్, టెన్షన్ ఫ్రీగా రాశాను అని చెప్పారు కదా. సో మీలా ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమన్నా మీరు చిన్న టిప్స్ లాంటివి ఏమైనా ఇవ్వగలరా?
బేసిక్గా టిప్స్ అంటే ఏం చెప్పలేను కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. మనం జనరల్గా సిపిసి ఎగ్జామ్ అనేది మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నా మనం ఒక హ్యూజ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం దీంట్లో. సో ఒక ప్రెజర్ ఉంటుంది అనమాట, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి, స్కోర్ మంచిగా తెచ్చుకోవాలి అనేసి. మనం ఆ టెన్షన్స్ అవన్నీ పక్కన పెడితే కానీ మనకు వచ్చిన కాన్సెప్ట్ మీద మనం ఎక్కువ పెట్టలేం. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ మనకు తెలుస్తాయి కానీ ప్రెజర్ వల్ల ఉన్నది కూడా మర్చిపోతాం మనం. సో ఆ ప్రెజర్ లేకుండా ఫీల్ అవ్వాలంటే మనకు ఉన్న టెన్షన్స్ అన్ని పక్కన పెడితే మనం ప్రశాంతంగా రాయగలం ఎగ్జామ్. మనకు వచ్చిన టాపిక్స్ని, మనకు వచ్చిన క్లారిటీని క్వశ్చన్స్లో పెట్టగలం. ఓకే. సో హర్షిత, ఎవరైతే మెడికల్ కోడింగ్ పాత్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఏంటి? యాక్చువల్గా ప్రెసెంట్ అయితే మెడికల్ కోడింగ్ ఫీల్డ్ అనేది చాలా గ్రోత్ అయితే ఉంది. సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ నేను ఎవరికైనా చెప్పేదంటే, ఒకవేళ మీరు మెడికల్ కోడింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవాలనుకుంటే మీరు రీసెర్చ్ చేసి చూస్ చేసుకోండి. నేను ఎలా అయితే రీసెర్చ్ చేశానో మీరు అదే విధంగా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఇక్కడ మాత్రం నాకు అన్నీ బాగున్నాయి అనమాట. ఫ్రమ్ ట్రైనర్స్, క్లాసెస్, టీచింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. సో మెడికల్ కోడింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు థాట్ ఫ్లోస్ని రికమెండ్ చేస్తారు? యా మ్యామ్, డెఫినెట్లీ నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను థాట్ ఫ్లోస్ని. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్సనలీ నా కెరియర్కి అయితే థాట్ ఫ్లోస్ చాలా హెల్ప్ చేసింది. రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మెడికల్ కోడింగ్ చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. హర్షిత, మీరు చెప్పారు కదా యు ఆర్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అని. సో మీ ఫ్యామిలీ ఎలా గైడెన్స్ ఇచ్చింది మీకు? ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎలా ఇచ్చారు? థ్యాంక్ యూ. యాక్చువల్గా చెప్పాలి అంటే మా పేరెంట్స్ నన్ను అయితే చాలా హెల్ప్ చేశారు. రీజనల్లీ చెప్పాలి అంటే మా ఫాదర్ యాక్చువల్గా 10th గ్రాడ్యుయేట్, మా మదర్ ఇంటర్ అయింది. కానీ వాళ్ళకి నన్ను సపోర్ట్ చేయాలని ఎంత ఉంది అంటే వాళ్ళు నన్ను చాలా హెల్ప్ చేశారు. నేను ఏం చేసినా అంటే పుష్ చేశారనమాట. యూ షుడ్ బి దేర్, నువ్వు చెయ్యాలి. ఫ్యామిలీ అంతా అంటారు ఎందుకు గో, ఇంకా చాలు, చదివింది చాలు. మా పేరెంట్స్ అలా కాదు, నువ్వు జాబ్ చేయాలి, నా ఫ్యామిలీలోని నా కూతురు ఫస్ట్ జాబ్ చేయాలి అనేసి మా పేరెంట్స్ అయితే పక్కా అనుకుంటారు. దే హెల్ప్ మీ అలాట్.